అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మొన్న మన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారండి కామెంట్లో, మీరు అమెజాన్ నుంచి తెప్పించుకుంటున్నాను అని లింక్ ఇచ్చారు కదా, నిజంగా అవి వర్కౌట్ అవుతున్నాయా అమ్మ, ఆ శారీస్ నిజంగా బాగుంటున్నాయా అని అడిగారు. నేను రెగ్యులర్గా కడుతూనే ఉంటున్నాను కదండి. ఇదిగోండి, ఈ చీర నేను చాలా నెలల క్రితం పెట్టాను. ఇప్పటికి ఎన్నిసార్లు కట్టానో ఎన్నిసార్లు ఉతికేసాను, అలానే ఉన్నదన్నమాట అండి. ఇది అమెజాన్లో తెప్పించుకున్నదే, ఇక్కత డిజైన్ లాగా వచ్చింది. దీని లింక్ కూడా అప్పుడు ఇచ్చాను, మీకు గుర్తుండే ఉంటుంది. అట్లనే ఈ వాచ్ ఉన్నది చూడండి, స్మార్ట్ వాచ్. ఈ వాచ్ పెట్టుకుని ఎన్ని అడుగులు నడుస్తున్నాము, అట్లనే ఎంత బ్రీత్ తీసుకుంటున్నాము, ఎంతసేపు పడుకుంటున్నాము, ఎంత వాటర్ తాగాలి. వాటర్ తాగటం అశ్రద్ధ అయినా సరే వార్న్ చేస్తూ ఉంటుందండి. ఒక వాచ్ అంటే టైం ఒక్కటే చూపించటం కాదు, ఈ స్మార్ట్ వాచ్లో మనకి అవసరమైనవి అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాచ్లు మా ఆడపడుచులు తీసుకున్నారు, నేను, మా ఫ్రెండ్స్, ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అమ్మ వాచ్ తెప్పించుకున్నాను బాగుంది అని చెప్పి చాలామంది కూడా పెడుతూ ఉన్నారు కదా. బాగా ఉన్నదండి. రమ్యకు కూడా తెప్పించాను. రమ్యదేమో వాళ్ళ తోటి కోడలికి నచ్చింది అంటే ఇచ్చిందంట. మళ్ళీ ఇంకో వాచ్ తెప్పించుకుంది, ఆ మోడల్ ఇంకా బాగుందండి. మా ఇదిగో వాచ్ తెప్పించాను అన్నాను. బాగుంది మోడల్. స్మార్ట్ వాచ్ ఇది కూడా. స్మార్ట్ వాచ్ ఇది కూడా. యాప్ ఉంటుంది, యాప్లోకి వెళ్ళి ఇది సెట్ చేసుకోవడమే. సేమ్ ఈ డయల్స్ కావాలంటే రకరకాలుగా మనం యాప్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. ఏంటేంటి ఉన్నాయి? స్మార్ట్ వాచ్ కదా, మామూలు ఇదిగో అన్ని ఫేసెస్ కావాలంటే మార్చుకోవచ్చు. ఆ ఫేసెస్ అంటే ఇట్లా ఈ డైల్ కాదు, ఇట్లాగా ఏదన్నా డైల్ డిజైన్ కావాలంటే మార్చుకోవచ్చు. నేనైతే ఇట్లా పెట్టుకున్నా, అంటే డేటు, టైము, ఎన్ని స్టెప్స్ వేసాం, ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయినాయి అన్నీ వచ్చేస్తాయి, హార్ట్ రేట్ ఎంత ఉంది అన్నీ వస్తాయి. వీటితో పాటు ఇంకా నోటిఫికేషన్స్, హెల్త్వి, ఇదేమో ఆక్సిజన్, బీపీ అయ్యి ఎంత ఉన్నాయి అవన్నీ వచ్చేస్తాయి. ఇలాగా ఇంకా ఫోన్, రీసెంట్ కాల్స్, కాంటాక్ట్స్, లైక్ మనం ఫోన్ నుంచి దీనికి కనెక్ట్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. వెదర్, కెమెరాని కూడా దీని నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. దీని నుంచి క్లిక్ చేస్తే నా ఫోన్లో క్లిక్ అని ఇది అవుతుంది, లైక్ బ్లూటూత్ తోటే కనెక్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, పాటలు కావాలంటే పాటలు ప్లే చేసుకోవచ్చు. ఇది బ్రీత్ టెస్ట్, అంటే ఎంత బ్రీత్ పర్సెంట్ అట్లాగా, బీపీ అన్నీ ఉన్నాయి ఇందులోనే. యాక్చువల్లీ ఇందులో వాట్సాప్, మామూలు నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. మనకి స్మార్ట్ వాచ్ కదా, నోటిఫికేషన్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఇంకా దీంతో పాటు దీనికి ఎక్స్ట్రా ఏంటంటే, ఇది మనకి ఇట్లా స్ట్రాప్ స్కిన్ కలర్ లాగా ఇట్లా ఉంది కదా, ఒక లాంటి డీసెంట్ కలర్ లాగా, చేతికి అసలు కనిపించట్లేదా. ఇది మామూలు లైక్ డ్రెస్సెస్కి, వెస్ట్రన్ వేర్కి అట్లాగా. ఇది చూడు, రోజ్ గోల్డ్ స్ట్రాప్. లైక్ అకేషనల్గా మనం ఎప్పుడైనా శారీస్ అట్లా కట్టుకొని వెళ్తాము అని అనుకున్నప్పుడు ఇది స్ట్రాప్స్ మార్చుకోవచ్చు. 2 స్ట్రాప్, రోజ్ గోల్డ్ స్ట్రాప్స్. రోజ్ గోల్డ్ స్ట్రాప్స్ అంటే మన శారీలు అట్లా కొంచెం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఇవి పెట్టుకోవచ్చు. మామూలు డైలీ వేర్కి అయితే నాకు ఇట్లా ఇది సరిపోతుంది, ఏ డ్రెస్ కన్నా నాకు సెట్ అయిపోతుంది, ఈజీగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది. లైక్ 10 days అయింది నేను భీమవరం వెళ్ళే ముందు ఎప్పుడో ఛార్జింగ్ పెట్టుకున్నాను, ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు. ఎందుకు చూపిస్తా, బ్యాటరీ పర్సెంట్ ఇంకా 76% ఉంది బ్యాటరీ. అలా వాచ్ తెప్పించుకున్నది, అవి బాగున్నాయి. నేను వచ్చేసిన తర్వాత నిన్న చెప్తుంది, అమ్మ డ్రెస్సులు పెట్టుకోమన్నావు కదా, పెట్టుకున్నాను, ఎంత బాగున్నాయో డ్రెస్సులు అని చెప్పి. ఇంతకుముందు డ్రెస్సులు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా వీడియోలో అవి తీసి పెట్టాను కదా, రమ్య వేసుకుంటే ఇవి చాలా బాగున్నాయమ్మా, ఇవి పెట్టుకో అని అన్నా. ఎందుకంటే ఎక్కువ కాస్ట్లీ కాదండి, 3 piece సెట్లు పెట్టుకోమన్నాను. రమ్య కొద్దిగా బయటకు అది వెళ్ళేటప్పుడు కంపల్సరీ చున్నీ వేసుకుని వెళ్ళటం అట్లా, అంటే 3 piece సెట్లు రమ్యకి ఇష్టం అన్నమాట అండి. అందువల్ల ఈ 3 piece సెట్లు ఎప్పుడు ఆఫర్లో ఉన్నా సరే, అంటే సేల్లో ఉన్నాయి అంటే తను వెంటనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటుంది, నేనన్నా చూస్తూ ఉంటాను. అలాగా ఇప్పుడు చక్కగా 799కి సేల్లో ఉన్నాయండి. ఇప్పుడు సేల్ ఏంటంటే మనకి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా అమెజాన్లో సేల్ నడుస్తోందండి. మామూలుగా మన షాప్స్లో ఎట్లా డిస్కౌంట్ సేల్స్ అట్లాగా పెడతారో
పండగలు వస్తే అమెజాన్లో కూడా సేల్ నడుస్తూ ఉంటుందన్నమాట అండి. సేల్లో మనకి ఒక 50, 70, 100 రూపాయలు తక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఎస్పెషల్లీ ఆ తక్కువలో ఉన్న వాటిల్ని మాత్రమే వెతికి సెలెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే 100 అయినా కలిసి వచ్చిందంటే కలిసి వచ్చినట్టే కదండి. అట్లానే అమెజాన్లో మనకి మళ్ళీ షిప్పింగ్ కోసం వేరే అమౌంట్ యాడ్ చేయటం కానీ ఇటువంటి ఏమీ ఉండదండి. టోటల్గా దాని ప్రైస్ ఎంత ఉందో అంతే అనమాట. అలాంటివి కూడా చూసి సెలెక్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఇప్పుడు ఒక 700 రూపాయలు డ్రెస్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ 100 రూపాయలు షిప్పింగు అని అంటే 800 అవుతుంది. అంటే 100 ఎక్స్ట్రా పడుతుంది. ఆ మాత్రం డ్రెస్కి, ఒక డ్రెస్కి 100 పడింది అని అంటే ఎక్కువ పడినట్టే లెక్క కదా. అందుకని చాలా జాగ్రత్తగా మేము సెలెక్ట్ చేస్తూ ఉంటాం. అవి వచ్చిన తర్వాత డ్రెస్సులు చాలా బాగున్నాయి అన్న తర్వాత మాత్రమే మీకు చెబుతూ ఉంటామండి. కొన్ని అయితే ఇక అసలు వాడేస్తూ ఉంటాము, వీడియోస్లో చూస్తూ ఉంటారు, చూసినా మీకు అర్థమవుతుంది కదా. అట్లా ఎప్పుడూ కూడా బాగోనిది నేను తెప్పించుకున్నది మీకు ఏదో రుద్దేద్దామని ఎప్పుడు చెప్పనండి, బాగుంటేనే చెప్తాను అనమాట. అట్లానే రమ్య, సంధ్య ఇద్దరికి కూడా అమెజాన్లో షాపింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట అండి. చాలా సెలెక్ట్ చేసి తీస్తూ ఉంటారు. సంధ్య మొన్న డ్రెస్సులు తెప్పించుకుంది, ఎంత బాగున్నాయోనండి. ఒక బిస్కెట్ కలర్ డ్రెస్ అయితే సూపర్గా ఉన్నది. ఆ డ్రెస్ కూడా పెట్టుకోమన్నాను రమ్యకి, అది సైజ్ దొరకలేదంట. అంటే సంధ్య కంటే స్మాల్ కానీ మీడియం కానీ సరిపోతుంది. రమ్యకి ఎక్సెల్ అండి. అట్లనే మన వాళ్ళు అడుగుతున్నారు, రమ్యకి ఏ సైజ్ పెడుతున్నారమ్మా అని. మేము ఎక్సెల్ సైజ్ పెడతామన్నమాట రమ్యకి, కానీ నాకైనా ఎక్సెల్లే అండి. ఎప్పుడైనా XXL పెడితే దాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను కదా. ఇప్పుడు పెట్టిన డ్రెస్సులన్నీ కూడా ఎక్సెల్ పెట్టుకున్నది పర్ఫెక్ట్గా సరిపోయినాయి. 3 పీసెస్ సెట్లు పెట్టుకున్నది అనమాట అండి. ఇవి సూపర్గా ఉన్నాయంటండి. గేరా కూడా ఎక్కువ ఉండి చక్కగా ఫ్రీగా ఉన్నదమ్మా అని అంది. కాటన్, పక్కా కాటన్ కాదు కానీ కొద్దిగా కాటన్ బ్లెండ్ అనమాట. టాపు బాటము ఒకటే మెటీరియల్, చున్నీ మాత్రం లైట్ వెయిట్లో వచ్చినాయండి. ఈ 4 డ్రెస్సులు కూడా 799 రూపీస్ ఓన్లీ అండి. ఆఖరికి ఒక కుట్టు కూడా వేయక్కర్లేదు అనమాట అండి. పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఈ డ్రెస్సులు మీకు ఎవరికన్నా కావాలంటే, అంటే రెగ్యులర్ యూస్కి, జాబ్కి వెళ్ళేవాళ్ళు లేదా స్టడీస్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు చక్కగా కొంచెం డ్రెస్సులు మార్చి వేసుకుంటే బాగుంటుంది కదండి. అలా అని చెప్పి ఎక్కువలో తీసుకోవద్దు, తక్కువలో మంచిగా ఉండే డ్రెస్సులు అమెజాన్లో చాలా ఉంటాయండి. సంధ్య కానీ రమ్య కానీ తీసుకున్నప్పుడల్లా మీకు కూడా లింకులు ఇస్తూ ఉంటాను అనమాట. నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదండి డ్రెస్సులు, నాకు అంత కంఫర్టబుల్గా ఉండవు. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా అండి, బెర్త్ ఎక్కడ వచ్చింది అన్నది చూసుకుని కొంచెం అప్పర్ బెర్త్ అటువంటివి అనుకోండి, అలా అయితే ఏమన్నా పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నాను. లేకపోతే నాకు శారీసే కంఫర్టబుల్గా ఉంటాయండి. ఇప్పుడు శారీ కట్టుకుని జర్నీకి వెళ్ళామనుకోండి, ఏ అప్పర్ బెర్త్తో వచ్చిందనుకో, అబ్బా ఇబ్బందిగా ఉంది అని మళ్ళీ ఒకళ్ళని రిక్వెస్ట్ చేయాలి. లేదు, మనం ఏ పంజాబీ డ్రెస్ వేసుకెళ్ళాం అనుకోండి, చక్కగా ఎక్కేసేసి మన పాటని మనం పడుకోవచ్చు. అలా కొన్నిసార్లు అయితే డ్రెస్సులు వేసుకుంటున్నానండి. మొన్న మలేషియా వెళ్ళినప్పుడైతే ప్రత్యేకించి లంకావి వెళ్ళినప్పుడు డ్రెస్సులే తీసుకెళ్ళండి అంటే చాలా ఇబ్బంది పడిపోతారు లేకపోతే అని చెప్పి ఉషా చెప్పింది అనమాట అండి. ఎందుకంటే ఆ బోటు ఎక్కినప్పుడు ఇలా జంప్ చేస్తూ ఉంటుంది. పైగా మనం బోట్ ఎక్కేది కూడా ఆ ప్లాట్ఫామ్ కూడా జంప్ చేస్తూనే ఉంటుంది, బోటు కూడా ఊగుతూనే ఉంటుంది. మనం ఎక్కేటప్పుడు ఏమాత్రం కుర్చీళ్ళు అవి కాలికి తట్టుకునే అవకాశం, కొంగు గాలికి వెళ్ళిపోయి దేనికన్నా చుట్టుకునే ప్రమాదం ఇటువంటివి ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మీరు అట్టా వెళ్ళినప్పుడు డ్రెస్సులు వేసుకోండి అంటే 2 డ్రెస్సులు తీసుకెళ్ళాను అనమాట అండి. ఏదో పళ్ళ బిగువన వేసుకున్నాను. అంటే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదండి, ఏంటో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. అసలు శారీ మార్చమంటే చక్క నిమిషంలో మార్చేసేస్తాను అనమాట అండి. శారీని పర్ఫెక్ట్గా కడతాం కూడా నాకు బాగా వచ్చు. ఏమండి ఇప్పుడు పిల్లలకి చీర కట్టుకోవటం రాదనుకోండి, చక్కగా యూట్యూబ్లో చూడండి, ఎన్ని రకాల మోడల్స్ వస్తున్నాయండి. ఈజీగా శారీ డ్రేపింగ్ ఎట్లా అనేది కూడా చక్కగా చెప్పేస్తూ ఉన్నారు. ఏ ప్రాంతం మోడల్ అయినా కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా. అలా కొన్ని మనం నేర్చుకోవటం కూడా మంచిదేనండి. ఒక్కటే అండి, మనం ఆడవాళ్ళమై పుట్టి, అందున మన తెలుగు వాళ్ళమై పుట్టి నాకు శారీ కట్టుకోవటం రాదు, చీర కట్టుకోవటం రాదు అని ఏ ఒక్కరూ అనకూడదండి. అదేమన్నా బ్రహ్మ విద్య ఏంటండి. చక్కగా పిల్లలందరూ ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుతున్నారు, అబ్రాడ్ వెళ్తున్నారు. ఇన్ని చేస్తున్న వాళ్ళకి చీర కట్టుకోవటం రాదేంటి? ఏం కాదండి, చక్కగా నేర్చుకోండి. 1కి 2 సార్లు కట్టండి, అదే వచ్చేస్తుంది. అట్లనే మన బాడీకి ఎలా సూట్ అవుతుంది అనేది కూడా మనం మిర్రర్ ముందు నిలబడితే మనకే అర్థమైపోతుందండి. సో శారీస్ కానీ
డ్రెస్సులు కానీ ఏవైనా సరే మీకు అమెజాన్లో నేను ఇచ్చే లింక్స్ అన్నీ కూడా నెంబర్ 1 ఇయే ఇస్తాను, బాగున్నాయే ఇస్తాను. నేను వీలైనంత మటుకు తక్కువ ప్రైస్ ఇయే సెలెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మంచి మీన్స్ ఓ పార్టీ వేరు లేకపోతే వెడ్డింగ్ కలెక్షను లేదా ఏమన్నా కొద్దిగా ఖరీదైనవి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు షాపుకి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి మనం తీసుకోవటమే మంచిది. మామూలుగా రెగ్యులర్ యూస్కి అనుకోండి పర్వాలేదు కదండి, ఒక 1000 బిలో ఒక 1500 బిలో అలా అనుకోండి పర్వాలేదు. అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. అది కూడా మేము బాగున్నాయి మాత్రమే మీకు చెప్తాం. ఎందుకంటే మన వాళ్ళు అలాగా కామెంట్లో పెట్టేసరికి అది వివరణ ఇస్తున్నాను అనమాట అండి. ఒకవేళ బాగోలేదనుకోండి, బాగోలేదనే చెప్తాను. అట్లానే ఏదన్నా చిన్న ఫ్లా ఏదన్నా ఉన్నదనుకోండి అది కూడా చెప్తా. సపోజ్ ఈ శారీ చాలా బాగుంటుందండి, కాకపోతే దీనికి ఒక సైడ్ ఇట్లా అంటే బ్యాక్ సైడ్ ఇట్లా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. శారీ అయితే బాగుంటుంది అంతాని. నాకు ఎందుకో ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా తెల్లగా కనిపించే చీరలు ఇష్టం ఉండదండి, దేనికో తెలియదు మరి. అంతే, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అంతే, ఈ శారీ చూపించినప్పుడు ఆ విషయం కూడా మీకు చెప్పాను. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా తెల్లగా కనిపిస్తోందండి, మిగతా అంతా బాగుంది. అది ఎన్నిసార్లు ఉతికామో చెక్కలాగా అలానే ఉన్నదండి. సో బాగున్నాయే చెప్తాను అనమాట. ఈరోజు చూపించిన డ్రెస్సులు అయితే మీకు ఎవరికి కావాలన్నా చక్కగా మరో మాట ఆలోచించకుండా ఆర్డర్ పెట్టుకోండి. సూపర్ ఉన్నాయండి, చాలా బాగా వచ్చినాయి. ఇన్ కేస్ మీకు నచ్చలేదు, బాగోలేదు అని అనుకుంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ 2 ఉంటాయి. ఇంకలు ఇచ్చాను కదా, మీకు ఎవరికి కావాలన్నా తెప్పించుకోండి. అలానే వాచ్, స్మార్ట్ వాచ్ అయితే మస్ట్గా తెప్పించుకోండి. ఎందుకంటే మన మీద మనకి కొంచెం శ్రద్ధ ఏర్పడుతుంది. అయ్య బాబోయ్ మనం అసలు నడవట్లేదా, అయ్య బాబోయ్ మనం అసలు పడుకోవట్లేదా, అయ్య బాబోయ్ మనం అసలు వాటర్ తాగట్లేదా, ఇవన్నీ కూడా తెలుస్తాయండి వాచ్లో. ఎందుకంటే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చామనుకోండి నీళ్లు తాగకుండా టేక్ ఏ సిప్ అని సౌండ్ చేస్తూ వస్తుందన్నమాట. టేక్ ఏ స్టెప్ అని కూడా వస్తుంది. అలానే ఒకే దగ్గర కూర్చునో నిలబడో ఉన్నామనుకోండి టేక్ ఏ స్టెప్ అని కూడా వస్తుందన్నమాట. అంటే కొద్దిగా మనం ఏమన్నా ఆదమరుపుని ఉన్నా సరే అది గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని, వర్క్ చేసేవాళ్ళు వర్క్ ధ్యాసలో పడి మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం అనమాట. అంటే మంచినీళ్ళు తాగటం ఇవి కూడా మర్చిపోతూ ఉంటాం. అలాంటివి కూడా చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా కనిపిస్తూ ఉంటుందండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ వాచ్లో, చాలా అంటే హార్ట్ బీట్తో సహా ఇవన్నీ నేను చెప్పిన ఆప్షన్స్ అన్నీ. ఫోన్ మాట్లాడుకోవచ్చు, సాంగ్స్ వినొచ్చు, బ్లూటూత్ని కనెక్ట్ చేయొచ్చు, అన్నీ రమ్య చెప్పింది కదండి, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీకు ఎవరికి కావాలన్నా లింక్ ద్వారా చక్కగా తెప్పించుకోండి. ఈరోజు నేను చూపించిన డ్రెస్సులు, వాచ్ ఇవి మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో వీటి లింకులు ఇస్తున్నాను. అలానే కామెంట్ సెషన్లో కూడా పిన్ చేస్తున్నాను. మీరు ఆ లింక్ని టచ్ చేస్తే చాలు ఓపెన్ అవుతుందండి. మీకు ఎవరికి కావాలన్నా హ్యాపీగా కొనుక్కోండి. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.